ఈటీవీ టాకీస్ కి పునఃస్వాగతం. అల్లు అర్జున్ ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం జులై హిట్ ఖచ్చితంగా అందించాలన్న పరిస్థితుల్లో ఉన్న ఈ ముగ్గురి తాజా ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ స్వర సారథ్యంలో రూపొందిన జులై పాటలు తమకు తొలి విజయాన్ని అందిస్తాయని యూనిట్ చెబుతోంది. హారిక అండ్ హాసిని మీ అమ్మాయిలు అనుకుంటారు. సో వారి ముద్దు అమ్మాయిల మీద వారు బ్యానర్ పెట్టుకుని మొదటిసారి ఈ చిత్రం నిర్మించారు. ఆల్ మై బెస్ట్ విషెస్ అండ్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ ఆర్ దేర్ ఫర్ దట్ బ్యానర్. చాలా రెక్లెస్గా మొదటి నుంచి బాధ్యతారహితంగా తిరుగుతున్న ఒక కుర్రాడికి ఈ పిక్చర్లో పేరు పెట్టి బాధ్యత లేకుండా ప్రారంభించిన ఈ కథ ఎన్ని రకాలుగా తిరిగి కుర్రాళ్ళలో బాధ్యత కలగజేయడానికి ఈ కథ ఎంత దోహదపడుతుందో తెలుసు కనుక, అంటే ఈ మాత్రం అయినా ఈ కథ చెప్పాలా అవసరం అని రేపు త్రివిక్రమ గారు నన్ను క్వశ్చించవచ్చు కాబట్టి దీంతో ఆగిపోతున్నాను నేను. సిర్రాకు పెట్టకన్నాయ్ వేదమ్ము కొడితే నీకేటన్నా, నే డబ్బు కొడితే నీకేటన్నా, నే కన్ను కొడితే నీకేటన్నా, కొట్టాను పళ్ళు రాన్నాయ్, నా షర్టుకెన్ని బొత్తాలున్నాయి, ఒంటికెన్ని టీకాలున్నాయి, నా జీన్సుకెన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్కెన్ని సున్నాలున్నాయి, మా నాన్నకెన్ని బాకీలున్నాయి, చెల్లికెన్ని రాఖీలున్నాయి, ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ బొక్కేసే. ఇవాళ బన్నీని చూసి కొత్తగా వచ్చే యంగ్స్టార్స్ బన్నీని ఫాలో అవ్వాలనుకునే రేంజ్కి అతను ఎనర్జీగా చేస్తున్నాడు. రియల్లీ బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా పాటలు నేను విన్నా. బన్నీ బాడీ లాంగ్వేజ్కి పనికొచ్చే స్టైల్లో దేవి ప్రసాద్ చేశాడు. నా ఉద్దేశం ఈ సాంగ్స్ థియేటర్లో ఫ్యాన్స్ కూర్చుని చూస్తారనుకోను, నిలబడి డాన్స్ చేస్తారని నా ఉద్దేశం. దాని పని ట్రై చేయకూడదు. మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోర్టుతో ఒకటే దెబ్బ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవరు డబ్బులు కొట్టలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడు నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పతే అలా. నేను ఇవాళ ఒక జులై పెద్ద ఎక్కువ చదువుకోలేదు, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూస్తుంటే మాత్రం అనిపిస్తుంది, అరే ఎంత చదువుకుని ఉంటే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిలా ఉండేవాళ్ళు ఏమో అని. అంటే ఆ గుండెలో నిజంగా గుచ్చేస్తారు. నాలాంటి చదువుకోలేని వాళ్ళు ఒకటే, జనాలకి ఏం కావాలో అది ఇస్తారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చదువుకున్న వాళ్ళు జనాల్ని ఎడ్యుకేట్ చేస్తారు. అలాంటి డైరెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. బన్నీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎనర్జీ, తన విపరీతమైన ఎనర్జీ. డెఫినెట్గా ఒకటి మాత్రం నిజం, తను జులైలో కనిపించే చాలా ఒక డెడికేషన్ ఉన్న, ఏం చెప్పాలో తెలియదు, చాలా ఉత్తమ పుత్రుడు కదా అరవింద్ గారికి. చాలా కష్టపడతాడు. తన డ్యాన్సులు చూస్తుంటే నిజంగా భయం వేస్తుంది, ఎలా చేస్తాడు ఒక మనిషి ఇలాగా అని అనిపిస్తూ ఉంటుంది. అంత కష్టపడి తను. దేవిశ్రీ ప్రసాద్ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. నేను తనతో చాలా సినిమాలు చేశాను. ఆ దేవి ఎనర్జీ అండ్ బన్నీ ఎనర్జీ కలిస్తే ఒక చాలా సినిమాలు వచ్చినాయి. అలాగే త్రివిక్రమ్ గారు నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్, రైటర్. ఆయన ఒక ఎప్పుడు నేను ఏదైనా రాయాలన్నప్పుడు ఆయన ఒక ఛాలెంజ్గా కనిపిస్తుంటారు నాకు. సో అలా రాయాలి అని అనుకుంటూ ఉంటాను. అంత ఇష్టమైన రైటర్, డైరెక్టర్ ఆయన. వీళ్ళందరి కాంబినేషన్లో వస్తున్న ఈ ఆడియో సినిమా కూడా మరి ఒక జల్సా లాగా, ఒక ఆర్యా లాగా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇంటికి ముందో గేటు, అది దూకాలంటే
డౌటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే ఉనికిను ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చిల్లుల నిక్కర్ ఆడిగంటికి నేను చోకర్ లాగా కనిపిస్తున్నానే నువ్వు మేల్కొని బాల్కని తోటని దూకేస్తే తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం క్యాపుచినోకి అది ఫేమస్ నొరగలు కట్టే కాఫీ కప్స్ తగిలాయో నీ చెల్లి లిప్స్ టేబుల్ కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్ ఓయ్ కాఫీ తాగేదాని ఫేస్ నీ అదవైడియా నాకు తెలుసు చెప్పులు దాచని స్లీవ్లెస్ మోకాళ్ళు దాటని నీస్ గాజు ఆకలి నిండిన నీ చూపులతో ఎంతో న్యూసెన్స్ అట్టాకాలే చిట్టి నాకు నోటి తోటే తట్టి అందరి ముందర పట్టి నీకు ఫ్రెంచ్ ముద్దే పెట్టి ఆ బూతుకి షాపు లేచిపోయేలా తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం మరీ వైలెంట్ గా ఉన్నాడు పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా అదో బ్యాడ్ హ్యాబిట్ వీడు అంతే పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు రాత్రి 2ంటికి పడుకోవడం పొద్దున్నే 10ంటికి లేవడం కాస్త తెల్లారి గట్టాన లేచేడిస్తే